హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొత్తం 126 పోస్టులతోటి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్, ఏదైనా డిగ్రీ, అలాగే డిప్లొమాతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు 12+2కి సంబంధించిన ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 2 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో జాయిన్ అవడం ద్వారా జనరల్ స్టడీస్ మారథాన్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. స్పెషల్ క్లాసెస్ మీకు ఫెస్టివల్ రూపంలో స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి MCQs సెషన్స్లో కూడా మీరు సాధన పేరుతో జాయిన్ అవ్వచ్చు. ఇంకా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీరు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది పొందడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి మనకి కొన్ని ఉద్యోగాలను విడుదల చేశారు. ఇక్కడ ఆ పొజిషన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏంటి, అలాగే ఆ పోస్టులకి సంబంధించిన నేమ్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ 12th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే మీకు ఇంగ్లీష్లో టైపింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అది కూడా కంప్యూటర్ పైన మీరు టైపింగ్ అనేది చేయాలి. 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా SC, ST, OBCస్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే దీనితో పాటు మీకు స్కిల్ టెస్ట్ పెడతారు. షార్ట్ హ్యాండ్ రైటింగ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులు కూడా 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ UDC అంటారు. దీనికి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. దీనికి కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. BA, BSc, BCom లైబ్రరీ సైన్స్లో కనుక మీరు చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు అయితే ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి జూనియర్ మెకానిక్కి సంబంధించి మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్, EWS, SC, ST, OBC వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్లో చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి CSC కానీ, IT కానీ, ECE, మెకానికల్, BSc, ICE, సివిల్, డిజైన్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్సులు చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి పోస్టులకి ITI క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమా కానీ, డిగ్రీ కానీ ఆ పర్టికులర్ కోర్సులో కనుక మీరు ఇంజనీరింగ్ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. వీటికి కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. తర్వాత హెడ్ క్లర్క్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అన్ని పోస్టులకి కూడా మనకి PHC క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అది ఎవరెవరికి సూటబుల్ ఉంటుందనేది మనకి ప్రతి టేబుల్లో ఇక్కడ ఈ విధంగా మనకి మెన్షన్ చేశారు. సో PHC క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి CSC లేదా IT, సివిల్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. డిప్లొమా విత్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లేదా బీటెక్ ఆర్ BE అనేది రెలవెంట్ ఫీల్డ్లో మీరు చదివినట్లయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు.
18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ స్టోర్ కీపర్‌కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 12థ్ క్లాస్ పాస్ అయ్యి ఇంగ్లీష్‌లో 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. తర్వాత జూనియర్ ప్రోగ్రామర్‌కి సంబంధించి టోటల్‌గా మనకి 13 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ గాని లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ గాని చేసిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 26 వేకెన్సీస్ ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే సిఎస్సి, ఐటీ, ఈసీఈ, మెకానికల్, బీఎస్సీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సివిల్, డిజైన్‌కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ డిప్లొమా చేసినటువంటి వారు కానీ లేదా బీటెక్ ఆర్ బీఈ చేసినటువంటి వారు కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి బీఎస్సీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా ఎంఎస్సీ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఈ విధంగా మనకి టోటల్గా అన్ని వేకెన్సీస్ కలుపుకొని 126 పోస్టులని నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఈ యొక్క నేతాజీ సుభాష్ యూనివర్సిటీ నుంచి విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే 5 years 3 yearsకి సంబంధించి పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీస్కి 5 years, ఓబీసీస్కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఈ విధంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే అలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎందుకంటే అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ నెల 27వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి జూలై 31వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ పెడతారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ల్యాబొరేటరీ ప్రాక్టికల్ టెస్ట్ అనేది పెడతారు ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి. తర్వాత ఇంటర్వ్యూ వేర్ ఎవర్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏ పోస్టులకి అయితే ఇంటర్వ్యూ పెడితే బాగుంటుంది అనుకుంటే ఆ పోస్టులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా ఎగ్జామినేషన్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీలో కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇండియా వైడ్గా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఢిల్లీ కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇంకా సెలక్షన్ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ది ఎగ్జామినేషన్ మార్క్స్ స్కోర్ని బట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే కట్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్, స్కిల్ టెస్ట్ అండ్ ల్యాబొరేటరీ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువే ఉంది. గ్రూప్ సి, గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ. గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ₹1,200 పే చేయాలి. అదే గ్రూప్ బి పోస్టులకి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ రెండు కలిపి ₹2,000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే గ్రూప్ సి, గ్రూప్ బి పోస్టులకి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ ₹800, ₹1,000 చొప్పున ఈ యొక్క గ్రూప్ సి, గ్రూప్ బి పోస్టులకి పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఆన్లైన్ సబ్మిషన్ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 27 నుంచి మొదలవుతుంది. వచ్చే నెల 31కి ఎండ్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.